చూద్దాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేసేటప్పుడు అతడు అర్పించేది గోధుమ పిండి అయి ఉండాలి. కంపల్సరీ గోధుమ పిండి. గోధుమ గింజ చచ్చితేనే కానీ అది మొలకెత్తదు అని అంటాడు ప్రభు. కనుక మరణ పునరుద్ధానాల నుండి కలిగినటువంటి అనుభవం ఆయనకే చెందింది. నైవేద్యంగా ఆయన మాత్రమే సరిపోయినటువంటి వాడు. దేవుడు అంగీకరించేటువంటిదిగా క్రీస్తు మాత్రమే సరిపోతాడు అనే భావనతో నైవేద్యాన్ని మనం వాడతాం. అయితే దాని మీద నూనె పోశాడు, సాంబ్రాణి వేశాడు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు, సాంబ్రాణి సువాసనకు గుర్తు. అది ఆయన యొక్క స్వభావానికి, పరిశుద్ధ స్వభావమునకు గుర్తు. 1 గోధుమ, 2 సాంబ్రాణి, 3 నూనె పోయిట. ఆ క్రీస్తు వారు దేవుని ఆత్మచేత అభిషేకించబడి పరిశుద్ధ జీవితం చేత ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మన కొరకైనటువంటి సంపూర్ణమైనటువంటి అర్పణగా ఇవ్వబడ్డారు. దాన్ని సూచిస్తుంది. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తెచ్చినప్పుడు అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు, అంటే 1 హ్యాండ్ఫుల్, అంటే చేత్తో, ఒక హస్తంతో తీస్తే ఎంత వస్తుందో అంత అన్నమాట. దానికి యాజకుడు తన చేతితో చేరడు నూనెయు, చేరడు గోధుమ పిండియు, సాంబ్రాణి ఎంత తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా బలిపీఠం మీద దహించాలి. ఒక భాగం జ్ఞాపకార్థంగా దహిస్తాడు. అందులో మిగిలిన భాగము యాజకులతో అవుతుంది. ఇది అతి పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుంది. దీనిని మరొకరు ఎవరు తినకూడదు, యాజకులు మాత్రమే భుజించాలి. ఇక 4వ వచనంలో చెప్పబడినటువంటి అది పొయ్యిలో కాల్చిన నైవేద్యం. ఇది చేసేటప్పుడు పొంగనిదైనటువంటి గోధుమ పిండి అప్పాలు తీసుకొని నూనె రాసి, నూనె కలిపినది, నూనె రాసినది, పొంగనిది అయినటువంటి గోధుమతో చేసినటువంటి పూరీలను, అంటే ఇన్సైడ్ ద ఓవెన్, ఆ యొక్క పొయ్యి లోపట కాల్చినటువంటి దాన్ని గురించి 4వ వచనంలో రాస్తున్నాడు. తర్వాత 5, 6 వచనాల్లో పెనము మీద కాల్చినటువంటి నైవేద్యం. దీనిలో కూడాను నూనె కలుపుతున్నాడు, గోధుమ పిండిదే వాడుతున్నాడు. తర్వాత దీనికి ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోసి అది అర్పించేటప్పుడు కుండలో, అది పెనము మీద కాల్చినటువంటిది కనుక దాన్ని అర్పించేటప్పుడు నైవేద్యముగా ముక్కలుగా తుంచి నూనె పోసి అర్పించాలి. 7వ వచనంలో మనకు 7 నుంచి 9 వచనాల వరకు కుండలో వండిన నైవేద్యం. దాన్ని ఎట్లా, నూనెతో కలిసిన గోధుమ పిండితో దీన్ని చేయాలి. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవాలి. యాజకుని యొద్దకు తెచ్చిన తర్వాత అతను బలిపీఠం దగ్గరికి దాన్ని తేవాలి. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగం జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా దాన్ని దహింపాలి. దీనిలో కూడా మిగిలినటువంటిది యాజకుడిదే అవుతుంది. ఇక 10వ వచనంలో రాస్తున్నాడు, శేషము అహరోనుకు అతని కుమారునికి ఇవ్వబడుతుంది. హోమములో అర్పించబడిన నైవేద్యము యొక్క భాగము గనుక ఇది పరిశుద్ధమైనదిగా, అతి పరిశుద్ధమైనదిగా ఎంచబడుతుంది. లేవీలు మాత్రమే దాన్ని భుజించాలి, యాజకులు మాత్రమే దాన్ని భుజించాలి. ఇక 11వ వచనం, దీనిలో పులిసినదైనా తేనె అయినా కూడా ఇందులో కలయకూడదు. యెహోవాకు చేయు నైవేద్యం ఏదైనాను పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులిసినది అనేది పరిచయుల యొక్క బోధ, అంటే అది కపటముతో కూడిన స్వభావాన్ని సూచిస్తోంది. తేనెను కూడా దహించడానికి వీలు లేదన్నాడు. 12వ వచనంలో ప్రథమ ఫలములను గురించి రాస్తూ వీటిని కూడా దహించకూడదు అని అన్నాడు. ఇవి ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట. దీని బలిపీఠం మీద దహించకూడదు, సేవకుడిది అవుతుంది. నీవు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. ఇది దేవుని యొక్క నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండాలి. ఉప్పు ప్రిజర్వేషన్ని జ్ఞాపకం చేస్తుంది, బాగు చేయటానికి జ్ఞాపకం చేస్తుంది, శుద్ధి చేయటానికి ఉపయోగిస్తారు, నిల్వ చేయటానికి ఉపయోగిస్తాం ఉప్పుని. కనుక అది మీరు ఉప్పు విశ్వాసులకు గుర్తు. ఉప్పు సారము పోతే అది నిస్సారమైతే దేనికి పనిచేస్తుంది,
బయట పారవేయబట్టానికి అన్నాడు ప్రభు. కనుక అది విశ్వాసం. ప్రతి దానిలో విశ్వాసం ఉండాలి. ప్రతి అర్పణలో విశ్వాసం యాడ్ అయి ఉండాలి. విశ్వాసం లేకుండా అర్పణ ఇచ్చినప్పుడు అది అంగీకరించబడదు. అర్పణ విశ్వాసం లేనిదే స్వీకరించబడదు. కనుక విశ్వాసమే మూలము అర్పణకు అనేది చెప్పడానికి ఉప్పుని యాడ్ చేయమన్నాడు. ఇక 14 నుంచి 16 వచనాల మధ్య ప్రథమ ఫలముల నైవేద్యం అన్నాడు. ఇది ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫరింగ్. దీనిలో ఊచబియ్యం, వెన్నులలో వచ్చినటువంటి ఊచబియ్యం, సారమైన భూమిలో నుండి పుట్టినటువంటి వెన్నుల్లో వచ్చింది. ఇది ప్రథమ ఫల నైవేద్యంగా అర్పించాలి. నైవేద్య రూపం ఇది. దీని మీద నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి. అయితే కొంచెము భాగాన్ని జ్ఞాపకార్థంగా దహన బలిపీఠం మీద దహించాలి. మిగిలింది యాజకులకు ఇవ్వాలి. కనుక దాని సాంబ్రాణంతో యాజకుడు దహిస్తాడు. కొంత భాగం మాత్రమే దాని మీద దహించటం జరుగుతుంది. అది యెహోవాకు హోమముగా లెక్కించబడుతుంది. సాంబ్రాణి నూనె, సాంబ్రాణి సువాసన, పాపరహిత స్వభావాన్ని సాంబ్రాణి సూచిస్తుంది. నూనె దేవుని యొక్క ఆత్మను సూచిస్తుంది. యేసు శరీరం పరిశుద్ధమైంది, పాపరహితమైనటువంటిది, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటిది, అభిషేకించబడినటువంటిది, మరియు మరణ పునరుత్థానాలు ఆయన వలన కలిగినటువంటిది అయిన ఆ దేహాన్ని దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పక్షంగా తండ్రి అయిన దేవునికి సమర్పించారు. ఆ శరీరం అనే తెరచిరుకుట వల్లనే మనకు కృప లభించింది. 2వ అధ్యాయం మనం ముగించుకున్నాం.